చతుర్థి స్కందం 4వ స్కందం 34వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు చర్చించుకుంటాము. సో దేవహూతి కర్దముని యొక్క మిగతా పుత్రికలు, వారి యొక్క సంతానం, వారి యొక్క వంశం మనం చర్చించుకుందామంట ఇప్పుడు. సో దీనికన్నా ముందు లాస్ట్ టైం మనము చర్చించుకుంటే మధ్యలోనే కట్ అయిపోయినట్టుంది. సో జస్ట్ బ్రీఫ్ అవుట్ చేయడానికి, అత్రి అనసూయ వాళ్ళు ఇద్దరు కూడా రిషిక్ పర్వతానికి వెళ్ళి అక్కడ అత్రిముని ఒంటికాల మీద ఎంతో కఠోర తపస్సు చేయడంతో, ఇంకా జగదీశ్వరుడి ప్రార్థించుకుంటూ ఆయన్ని తలుచుకుంటూ ఆయన తపస్సు చేశాడు, ఆయనపై ధ్యానం చేసుకుంటూ. సో ఆయనకి ఎవరో ఇంకా కరెక్ట్గా క్లారిటీ లేదు ఎవరు జగదీశ్వరుడని. సో ముగ్గురు త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంకా ఎంతోమంది దేవీ దేవతలు, గంధర్వులు, కిన్నరులు, విద్యాధరులు, అప్సరసలు అందరినీ, స్వర్గవాసులు, అన్ని రకాల జీవులందరినీ తీసుకొని వచ్చేసారు, అక్కడికి ప్రత్యక్షమయ్యారు. దాని తర్వాత ఇంకా ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. మీరు ముగ్గురు వచ్చేసారు, చాలా ఆనందపడిపోయాడు. కానీ ప్రార్థించుకున్నాడు, అసలు నాకు తెలియదు మీరు ముగ్గురు వచ్చారు, నేను జగదీశ్వరు గురించి ప్రార్థించాను, నాకు ఎవరో తెలియదు, మీ ముగ్గురులో ఎవరో చెప్పండి అని. సో అక్కడ మనము చూసాము, చర్చించుకున్నాము. సో విష్ణువు మనందరికీ తెలుసు, విష్ణువు ఈ జగదీశ్వరుడు అని. కానీ ముగ్గురు కూడా ఇక్కడ పరిపాలిస్తున్నారు. ముఖ్యంగా సృష్టి, పాలన, లయ ముగ్గురు చూస్తారు కనుక సో ముగ్గురు ప్రత్యక్షమయ్యారు అక్కడ. సో వాళ్ళు ముగ్గురు చెప్పారు, మేము ముగ్గురము నీవు కోరుకున్న విధంగానే నువ్వు కోరుకుంటున్నావు, నీకు సంతాన రూపం మా లాంటి సంతానం, మా రూపం మా లాంటి ఒక సంతానం కావాలని. సో మేము ముగ్గురం కూడా మీ ఒక అవతారం రూపంలో మీకు సంతానంగా వస్తాను అనేసి. ఇప్పుడు బ్రహ్మ నుంచి సోమ అవతరించాడు అత్రి అనసూయ యొక్క సంతానంగా. అలాగే శివుడి యొక్క అవతారంగా దుర్వాసుముని, ఇంకా విష్ణువు యొక్క అవతారంగా దత్తాత్రేయ, ఇలా ముగ్గురు అవతారం తీసుకున్నారు అత్రి అనసూయ యొక్క సంతానంగా. ఇక్కడ వరకు మనం చర్చించుకున్నాము. సో మనము 34వ శ్లోకం నుంచి ఇప్పుడు చూద్దామంట. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 34వ శ్లోకం. ఇప్పుడు అంగీరముని అంగీరముని మరియు ఆయన యొక్క భార్య శ్రద్ధ, సో వీళ్ళందరూ కూడా కర్దముని దేవహూతి యొక్క కూతుర్లు.
అంగీరముని ఇంకా శ్రద్ధ వారి యొక్క సంతానం గురించి చెప్తున్నారు. నెక్స్ట్ శ్రద్ధాత్వ అంగీరస పత్ని చతస్రో సుత కన్యకా సినివాలి కుహురాక చతుర్థ్యనుమతిస్తత. సో అంగీరముని యొక్క భార్య ఆయన శ్రద్ధ ద్వారా నలుగురు కూతుర్ని వాళ్ళు కన్నారనమాట. ఆ నలుగురు కూతుర్ల పేరు ఇక్కడ ఇచ్చారు. సినివాలి, కుహు, రాక, అనుమతి. ఓకే, సో అంతేకాకుండా తత్పుత్రావపరావాస్తాం ఖ్యాతౌ స్వరోచిషేంతరే ఉటత్యో భగవాన్ సాక్షాత్ బ్రహ్మిస్తశ్చ బృహస్పతి. వీళ్ళు నలుగురే కాకుండా ఈ నలుగురు కూతుర్లతో పాటు ఇద్దరు వాళ్ళు మగ సంతానం అంటే కొడుకుల్ని కూడా కన్నారనమాట. మగ సంతానాన్ని కూడా కన్నారు. సో అందులో ఒకరి పేరు ఏంటంటే ఉటత్య, ఇంకొకరి పేరు ఏంటంటే బృహస్పతి. సో బృహస్పతి మీ అందరికి తెలుసు అనుకుంటా. సో దేవతల యొక్క గురువు బృహస్పతి. సో ఇక్కడ మనకి అందరూ ఎంతో ముఖ్యమైన ఋషులు, మునులు, ఇంకా దేవతలు, వ్యక్తుల పేర్లు మీరు వింటున్నారు భగవంతుడు అవతారంతో పాటు. సో ఇవన్నీ సృష్టికారంలో ఇవన్నీ జరిగినవి. దీని తర్వాత నెక్స్ట్ చూద్దామంట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కూతురు ఉంది దేవహూతి, ఇంకా కర్దమమునికి గతి ఆమె పేరు. సో ఆమె యొక్క భర్త పేరు పులహ ఋషి. మీరు వినే ఉంటారు పేరు. వీళ్ళందరూ చాలా గొప్ప ఋషులు. అంగిరముని కానీ, ఇంతకుముందు అత్రి అనసూయ, అంగిరముని, ఇంకా ఇప్పుడు పులహ ఋషి. సో పులహ ఋషి ద్వారా చూద్దామంట. పులస్త్యో జనయత్ పత్న్యాం అగస్త్యాం చ హవిర్భువి సోన్య జన్మని దహ్రాగ్నిర్ విశ్రవాశ్చ మహాతపాః. తో ఇక్కడ వినండి ఇక్కడ. సో ఈ పులహ అంటారు, ఒక్కొక్కసారి పులస్త్య అని కూడా అంటారు. సో ఇక్కడ పులస్త్య అని రాశారు. సారీ ఐఎమ్ వెరీ సారీ. ఇది పులస్త్య ఋషి ఇప్పుడు మనం చదువుకునేది. దీని తర్వాత ఇంకొకరు ఉన్నారు పులహ ఋషి. దీని తర్వాత మనం పులహ ఋషి గురించి చర్చించుకుందామండి. సో ఇక్కడ పులస్త్య ఋషి, ఇంకా ఆయన భార్య వచ్చేసి హవిర్భూ. వీళ్ళిద్దరికీ ఒక సంతానం కలిగారు, ఒక మగ శిశువు. ఆయన పేరు వచ్చేసి అగస్త్య. ఈయన నెక్స్ట్ వచ్చే జన్మలో దహరాగ్నిగా జన్మించారు. ఈయన్నే కాకుండా పులస్త్యముని ఇంకొక గొప్ప ఋషిపుత్రుడిని కన్నాడు. ఆయన పేరు వచ్చేసి విశ్రవ. ఎందుకో చూద్దామంట. ఈ విశ్రవ నుంచి ఒక ముఖ్యమైన సంతానం కలుగుతారు. తస్య యక్షపతిర్దేవ కుబేరస్త్వ ఇడవీడసుత రావణ కుంభకర్ణశ్చ తతాన్యాస్యాం విభీషణ. సో విశ్రవ ఆయనకి ఇద్దరు భార్యలు. సో మొదటి భార్య అయిన ఇడవీడ నుంచి కుబేర యక్షరాజు అయిన అన్ని యక్షల జాతికి అయిన రాజు కుబేరుడు జన్మించాడు. ఇంకా ఇంకొక పత్ని, ఇంకొక భార్య, ఆమె పేరు కేశిని. ఆ కేశిని నుంచి ముగ్గురు సంతానం కలిగారు. రావణ, కుంభకర్ణ, విభీషణ. ఓకే, సో ఇది పులస్త్య ఋషి గురించి. ఇప్పుడు పులహ ఋషి గురించి. సో ఈ పులహ ఋషి ఆయన భార్య గతి. పులహస్య గతిర్భార్య త్రీన్ అసూత సతీసుతాన్ కర్మశ్రేష్టం వరీయాంసం సహిష్ణుం చ మహామతే. సో పులహ ముని మరియు గతి వాళ్ళిద్దరికీ ముగ్గురు పుత్రులు సంతానంగా కలిగారు. ఆ ముగ్గురు పుత్రుల పేరు ఏంటంటే కర్మశ్రేష్ఠ, వరీయాన్, సహిష్ణు. వీళ్ళు ముగ్గురు కూడా ఎంతో గొప్ప ఋషులుగా, మహామతే చాలా గొప్ప ఋషులుగా, ఇక్కడ విదురుకు చెప్తున్నారు, చాలా గొప్ప ఋషులుగా వారు ప్రఖ్యాతి చెందారని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రతోరపి క్రియా భార్య
వాలఖిల్యాన్న సూయత ఋషీన్ షష్ఠీ సహస్రాణి జ్వలతో బ్రహ్మ తేజస. ఏంటి ఈరోజు ఓన్లీ మనము ఎవరెవరు సంతానం కలిగారు అదే చర్చించుకుంటూ వెళ్ళిపోతున్నాము. అవునండి, ఈరోజు అలాగే ఉన్నాయి మనకు అన్ని శ్లోకాలు. సో మనం జస్ట్ ఇవే చూసుకుంటూ వెళ్తాము, ఈరోజు కంప్లీట్ చేద్దామంట. సో ఇప్పుడు మీరు చాలామందికి ప్రశ్నలు ఉంటాయి కదా, అసలు వీళ్ళు ఎవరికి పుట్టారు, ఈ ఋషులందరూ ఎలా పుట్టారు, ఎప్పుడు పుట్టారు, చాలామందికి ప్రశ్నలు ఉంటాయి కదా. ఆ ప్రశ్నలన్నిటికీ ఇక్కడ సమాధానం దొరికిపోతుంది మీకు. సో వీళ్ళందరూ కూడా ఎందుకు వీళ్ళని ప్రజాపతులు అన్నారు లేకపోతే అనేది మెల్లిమెల్లిగా ఇంకా అర్థమవుతుంది మీకు. సో క్రతు నెక్స్ట్ ఒక ఋషి, ఆయన భార్య వచ్చేసి క్రియ. సో వాళ్ళిద్దరి నుంచి 60,000 మంది మహా ఋషులు జన్మించారంట. వాళ్ళ పేరు ఏంటంటే వాలకిల్యాన్ అసూత్య. సో వాలకిల్య అనే 60,000 మంది ఋషుల్ని వాళ్ళు జన్మనిచ్చారు వాళ్ళకి. సో వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎంతో ప్రగతి సాధించి వాళ్ళ యొక్క శరీరం అంతా తేజస్సుతో మెరిసిపోతుందంట. ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో వాళ్ళు తేజస్సుతో వెలిగిపోతున్నారు వాళ్ళ శరీరాలన్నీ కూడా. సో వీళ్ళని వాలకిల్యాస్ అన్నారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ గృహస్థ జీవనం నుంచి తర్వాత అందరూ కూడా రిటైర్ అయిపోయి వానప్రస్థ తీసుకొని వానప్రస్థలుగా మారిపోతారనమాట వీళ్ళందరూ కూడా. సో అందుకనే వీళ్ళని వాలకిల్యాస్ అని పిలిచారంట. నెక్స్ట్ ఊర్జాయాం జగ్నిరే పుత్ర వశిష్ఠస్య పరంతప చిత్రకేతు ప్రధానాస్తే సప్త బ్రహ్మర్షయో మలాహ. రైట్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా గొప్ప ఋషి, ప్రఖ్యాతి చెందిన ఋషి వశిష్ఠ, అవునా. సో ఈ వశిష్ఠుల యొక్క భార్య ఇక్కడ ఊర్జా అని రాశారు. ఈమె ఇంకొక పేరు వచ్చేసి అరుంధతి. సో మీకు అరుంధతి వశిష్ఠులు వీళ్ళు గొప్ప భార్యాభర్తలుగా మీకు వినే ఉంటారు పేర్లు. సో ఇక్కడ వశిష్ఠులు ఇంకా అరుంధతి. సో అరుంధతి కూడా కర్దముని దేవహూతి యొక్క పుత్రి. సో వీరిద్దరి నుంచి 7 సప్త బ్రహ్మర్షయో మలాహ. సో 7 మంది బ్రహ్మర్షులు జన్మించారంట. అమల అంటే అసలు ఏమాత్రం ఒక చిన్న మచ్చ కూడా లేదు, అంటే చాలా శుద్ధమైన వాళ్ళు అన్నమాట. సో అలా ఒక్క మచ్చ కూడా లేని 7 బ్రహ్మర్షులు వీళ్ళకు జన్మించారు. వాళ్ళ యొక్క పేర్లు మొదటిది బ్రహ్మర్షులు మెయిన్ హెడ్గా చిత్రకేతు ప్రధానస్థ, ఆయన ప్రధానమైన బ్రహ్మర్షి వాళ్ళ 7 మందిలో. సో వీళ్ళు జన్మించారు. ఇప్పుడు ఇంకా వీళ్ళ పేర్లు అన్నీ కూడా ఇచ్చారు. 7 మంది సప్తర్షుల పేర్లు కూడా ఇచ్చారు ఇక్కడ. ఎవరికైతే అరుంధతి ఇంకా వశిష్ఠులు జన్మనిచ్చారు. చిత్రకేతు సురోచిశ్చ విరజామిత్ర ఏవచ ఉల్బణో వసుభృత్యానో ధ్యూమాన్ శక్త్యాదయో పరే. సో 7 మంది ఋషుల పేరు చెప్తున్నారు ఇక్కడ. చిత్రకేతు, సురోచి, విరజ, మిత్ర, ఉల్బణ, వసుభృత్యాన, ధ్యూమాన్. ఇంకా కొంతమంది ఎంతో యోగ్యమైన పుత్రులు కూడా వశిష్ఠులు తన ఇంకొక భార్య నుంచి సంతానం ఉత్పన్నం చేశారంట. సో ఇది వచ్చేసి వశిష్ఠ మరియు అరుంధతి గురించి అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఇంకా ఉన్నారు ఇద్దరు. చిత్తిస్త్వ అతర్వణ పత్ని లేభే పుత్రం ధృతవ్రతం దధ్యాంచం అశ్వశిరసం భృగోర్వంశం నిబోధమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చిత్తి. సో చిత్తి ఈమె అథర్వ అనే ఋషి యొక్క భార్య. సో వీళ్ళిద్దరూ ఒక సంతానానికి మగ సంతానానికి జన్మనిచ్చారు. ఆయన పేరు అశ్వశిర. ఇది వీళ్ళు ఒక గొప్ప వ్రతం పాటించి
దద్యాంచ అని వాళ్ళు ఈ యొక్క సంతానాన్ని పొందారన్నమాట. ఇప్పుడు నువ్వు భృగుముని యొక్క సంతానం గురించి విను అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ భృగుముని గురించి చెప్తారు ఇప్పుడు మైత్రేయుని విదురుడికి. సో ఈ అధ్యాయం కూడా అలా మొత్తం, అంటే ఈ అధ్యాయం కాదు మొత్తం ఈ స్కందమే అలాగ నడుస్తుంది. సో ఇప్పుడు ఈ అథర్వ ముని యొక్క భార్య అయిన చిత్తి, ఈమెనే శాంతి అని కూడా ఇంకొక పేరు ఆమెకి పిలుస్తారు. సో ఈమె కూడా కర్దమ ముని యొక్క కూతురు. భృగు ఖ్యాత్యాం మహాభాగః పత్న్యాం పుత్రాన్ అజిగ్జనత్ ధాతారం చ విధాతారం శ్రియం చ భగవత్పరాం. సో ఇక్కడ భృగుముని ఎంతో అదృష్టవంతుడు అని చెప్తున్నారు. ఆయన యొక్క భార్య పేరు వచ్చేసి ఖ్యాతి. ఆమె నుంచి ఆయన ఇద్దరిని సంతానాన్ని కన్నారు, అంటే ఇద్దరు మగ సంతానాన్ని. వారి పేరు వచ్చేసి దాత విధాత. దాని తర్వాత ఒక పుత్రిని కూడా కన్నారు, కూతుర్ని కూడా. ఆమె పేరు శ్రీ. ఆమె భగవంతుడి పట్ల ఎంతో భక్తి భావనతో ఉండేదంట. శ్రియం చ భగవత్పరాం. సో భగవత్పరాం అన్నమాట, భగవంతుడి యొక్క గొప్ప భక్తురాలు. సో దీని తర్వాత ఆయతిం నియతిం చైవ సుతే మేరుస్తయోరదాత్ తాభ్యాం తయోరభవతాం మృకండ ప్రాణ ఏవచ. సో ఒక మేరు అనే ఒక ఋషికి ఇద్దరు కూతుర్లు ఉండేవారు. వారి పేరు వచ్చేసి ఆయతి నియతి. సో ఈ ఆయతి నియతిని ఇద్దరికీ కూడా కన్యాదానం చేశారు. ఎవరికి? ధాత విధాతకు, అంటే వీళ్ళిద్దరికి ఇచ్చి వివాహం చేశారు. సో ఇలా ఆయతి నియతి ద్వారా ఇద్దరు పుత్రులు సంతానం ఉత్పన్నమయ్యారు. వారి పేరు వచ్చేసి మృకండ ప్రాణ. ఎందుకు చెప్తారంటే ఇది ఒక ముఖ్యమైన ఋషి వస్తారు ఇక్కడ నుంచి, అందుకనే మృకండ ప్రాణ. మార్కండేయో మృకండస్య ప్రాణాద్ వేదశిరాముని కవిశ్చ భార్గవో యస్య భగవాన్ ఉషణాసుతః. సో మృకండ అనే ఋషి నుంచే మార్కండేయ ముని జన్మించారు. సో మార్కండేయ ముని చాలా ఫేమస్, మీరు వినే ఉంటారు మార్కండేయ ముని గురించి చాలాసార్లు, చాలా పురాణాల్లో కూడా స్టోరీస్ వస్తాయి. సో ఈ మార్కండేయ ముని ఎవరి సంతానం అంటే మృకండ. సో మృకండ వచ్చేసి ఈ ధాత యొక్క సంతానం. సో దాత వచ్చేసి మనకి ఇక్కడ భృగుముని యొక్క సంతానం. అంటే మార్కండేయ ముని భృగుముని యొక్క పౌత్రులు అంటే రైట్, ముని మనవళ్ళు అనుకోండి. ఎందుకని కొడుకు వచ్చేసి ధాత యొక్క కొడుకు మృకండ కొడుకు మార్కండేయ. అంటే భృగుముని యొక్క ముని మనవడు అవుతాడనమాట మార్కండేయ ముని. అంతేకాకుండా ఇంకొక ఋషి ప్రాణ. ఇప్పుడు మృకండ ప్రాణ ఇద్దరు పుట్టారు కదా దాత విధాతకు, అయతి నియతి ద్వారా. సో ఈ మృకండ నుంచి మార్కండేయ ముని జన్మించారు. ప్రాణ ఇంకొక ఋషి, ఆయన నుంచి వేదశిర జన్మించారు. సో ఈ వేదశిర కూడా ఒక గొప్ప ఋషి. ఆయన నుంచి పుట్టారు ఎవరు? ఉషణ అంటే ఎవరో కాదు, శుక్రాచార్యుడు. సో శుక్రాచార్య పేరు ఉషణ, ఇంకో పేరు. ఇన్ఫ్యాక్ట్ భగవద్గీతలో కూడా ఉషణ పేరుతోనే కృష్ణుడు పలుకుతారు. సో ఈయననే కవి అని కూడా పిలుస్తారు, ఇంకో పేరు. సో ఈ ఉషణ కవి లేకపోతే శుక్రాచార్యులు కూడా భృగుముని యొక్క వంశంలోనే జన్మించారు. ఓకేనా? సో మీరు చూస్తున్నారు ఇక్కడ రావణుడు కుంభకర్ణుడు కూడా ఒక పులస్త్య ముని యొక్క వంశంలో జన్మించారు. మరియు ఇక్కడ శుక్రాచార్యులు కూడా భృగుముని యొక్క వంశంలోనే జన్మించారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ చూద్దామంట. తతే మునయ క్షత్తర్ లోకాన్ సర్గైరభవయాన్ ఏష కర్దమ దౌహిత్ర సంతాన కథితస్తవ.
శృణ్వత శ్రద్ధదానస్య సద్య పాపహరః పరః ప్రసూతిం మానవీం దక్ష ఉపయేమే హ్యప్చాత్మజః. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి వీళ్ళందరూ ఎవరెవరిని కన్నారో అది మనం ఎందుకు వినడం, మనకేం లాభం అంటే ఇక్కడ ఫలశ్రుతి ఇస్తున్నారు. ఇలా వీళ్ళ వంశం, ఈ దేవహూతి యొక్క సంతానం యొక్క వంశం గురించి తెలుసుకొని కూడా మీరు ఇక్కడ విదురుకి చెప్తున్నాడు, ఓ ప్రియ విదుర, ఈ విధంగా ఈ యొక్క ఋషులు, ఈ యొక్క కర్దముని యొక్క కూతుర్ల ద్వారా మొత్తం విశ్వమంతా సంతానం, ప్రజలు రకరకాల అన్ని నిడిపారు. ఇంకా వీళ్ళ నుంచి ఎవరెవరు వచ్చారనేది వేరే స్కందాలు వర్ణిస్తారు, అప్పుడు మనం వచ్చినప్పుడు చూద్దామంట. సో ఈ విధంగా ఎవరైనా సరే శృణ్వత శ్రద్ధదానస్య వింటారో, శృణ్వత అంటే వింటారో శ్రద్ధతో, వాళ్ళకు అన్ని పాపాల నుంచి వాళ్ళు ముక్తులైపోతారంట. సద్య పాప హృదయంలోంచి అన్ని పాపాల నుంచి ముక్తులైపోతారంట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే పాపహర, అన్ని పాపాల నుంచి ముక్తులైపోతారు. ఇంకా ఒకరు ఉన్నారు మనుకి, ఇప్పుడు ఇద్దరు గురించి మనం చర్చించుకున్నాం. ఆకుతి, రుచి ఫస్ట్లోనే చర్చించేసుకున్నాం. తర్వాత దేవహూతి, కర్దముని యొక్క సంతానం గురించి కూడా, వంశం గురించి కూడా బ్రీఫ్గా చర్చించేసుకున్నాము. ఇంకొకరు మిగిలారు ప్రసూతి. ఇప్పుడు ఈ ప్రసూతి కూడా ఒక బ్రహ్మ యొక్క పుత్రుడితో ఆమె కూడా వివాహం జరుగుతుంది. ఆమె ద్వారా పుట్టే సంతానమే దక్ష. సో దక్ష ప్రజాపతి. సో ఈ దక్ష ప్రజాపతి నుంచి ఇంకా చాలా సంతానము, ఇంకా చాలా స్టోరీ ఉందన్నమాట. ముఖ్యంగా నెక్స్ట్ అధ్యాయాలన్నీ దక్ష ప్రజాపతి గురించి చెప్పడం జరుగుతుంది. సో అది ఎందుకో ఒకటి చూద్దామంట మనము. సో నెక్స్ట్ వచ్చేసి దక్ష ప్రజాపతి దాని గురించి చెప్తున్నారు. దాని తర్వాత నరనారాయణ ఋషి యొక్క ఆవిర్భావం కూడా ఉంటుంది, అది మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. తర్వాత కొన్ని ప్రార్థనలు దేవతల ద్వారా, దాంతో ఈ యొక్క అధ్యాయం ముగిసిపోతుంది. లాస్ట్లో చెప్తారనమాట ఇలా విదురుడికి మైత్రేయుడు ఇలా సతి తన శరీరాన్ని త్యాగం చేసేస్తుంది. ఎందుకు అంటే దక్ష ప్రజాపతి ఆయన శివుడిని అవమానిస్తాడు కనుక. సో ఇప్పుడు అది చెప్పగానే దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ విదురుడికి ప్రశ్న వచ్చేస్తుంది, అదేంటి, ఎలా ఆయన ఎందుకు శివుడిని అంతగా ద్వేషించాడు, ఎందుకు అవమానించాడు, సతి ఎందుకు అలా, దక్ష సతిని కూడా ఎందుకు అలా నిర్లక్ష్యం చేశాడు, ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, శరీరం ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది అని ఇంకా ప్రశ్నలు అడుగుతారు. సో ఈ విధంగా చాలా ఆసక్తికరంగా మొత్తం దక్ష ప్రజాపతి ఆయన చేసే యజ్ఞము, తర్వాత సతీ సహగా ఆమె త్యాగం చేస్తుంది దాని యొక్క భర్తను అవమానించకారంగా. దాని తర్వాత శివుడు వీరభద్రుడిని పంపిస్తాడు. సో వీరభద్రుడు వచ్చి దక్షని తలకాయ తీసేస్తారు. సో చాలా స్టోరీస్ నెక్స్ట్ రాబోతున్నాయి నెక్స్ట్ అధ్యాయంలో. సో మనం నెక్స్ట్ క్లాస్లో నరనారాయణ ఋషి యొక్క ఆవిర్భావం కూడా చర్చించుకుందామంట, అవతారం భగవంతుడిది. సో ఈ విధంగా మనము ప్రసూతి యొక్క డాటర్స్ కూడా ఉన్నారనమాట, అంటే పుత్రులు, వాళ్ళ గురించి కూడా మనం చర్చించుకుందాము. సో నేను కరెక్ట్, దక్ష ప్రసూతి ఇద్దరికి వివాహం జరుగుతుంది. దక్ష వచ్చేసి బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు. సో దక్షకు ప్రసూతికి వివాహం జరిగి అక్కడ నుంచి వాళ్ళ ఇద్దరికి కలిగే సంతానం ద్వారా ఇంకా పుట్టే వాళ్ళందరి వంశం గురించి వర్ణిస్తారు, అవి మనం చర్చించుకుందామంట నెక్స్ట్. సో ఈరోజు నేను ఇక్కడే ముగిస్తాను. ఓకే ఈరోజు. సో నెక్స్ట్ అధ్యాయంలో మేబీ మనకు వీలైతే మనం ఈ అధ్యాయాన్ని ముగిద్దామంట నెక్స్ట్ క్లాస్లో. దాని తర్వాత నెక్స్ట్ అధ్యాయం వచ్చేసి దక్ష శివుడిని శపిస్తాడు, ఎందుకో అది మనం చూద్దామంట తర్వాత అధ్యాయంలో. ఓకే ఈరోజు నేను ఇక్కడ ముగిస్తున్నాను.
సో ఈరోజు ఎక్కువగా మనకి ఫిలాసఫీ ఏం చర్చించుకోలేదు. ఐ థింక్ ఎవరో డౌట్ అడిగినట్టున్నారు. రామిరెడ్డి ప్రభు, వశిష్ఠముని రెండవ భార్య పేరు ఇక్కడ ఇవ్వలేదండి, నాకైతే తెలీదు, తెలిస్తే చెప్తాను తర్వాత. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय. श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.